ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉందండి? గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ వాళ్ళక్కడ ఓకే. సెటిల్ అయిపోయాము అని అనుకుంటారు కదా! గ్రీన్ కార్డ్ అంటే ఇంకా పర్మనెంట్ వీసా లాంటిది కాబట్టి ఇంకా ఎప్పుడన్నో రావచ్చు, వెళ్ళొచ్చు అని అనుకుంటారు. బట్ వాళ్ళు కూడా ఎందుకో సఫర్ అవుతున్నారు. ఈ రివొకేషన్స్‌ని చూసి ఎందుకో భయపడుతున్నారు. దీని గురించి నేను అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. దీని గురించి నేను ఒక ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడానండి. అంటే ఎందుకు గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ని ఇట్లా అంటే కొంచెం ఆపేసి క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నారంటే, దానికి ఒక చిన్న లూప్ ఏంటంటే అండి, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా మంది అమెరికాలో వాళ్ళ దేశాలకు, వాళ్ళ హోమ్ కంట్రీస్‌కి వెళ్ళిపోయి సుమారు 5, 6 నెలలు అక్కడుండి మళ్ళీ దాని తర్వాత వస్తున్నారు. దానివల్ల వీళ్ళకి ఏంటంటే, మీరు గ్రీన్ కార్డ్ దేనికి తీసుకున్నారు? మీరు అమెరికాలో ఫ్రీగా తిరగడానికి, అమెరికాలో స్వేచ్ఛగా ఉండడానికి, గా ట్రావెల్ చేయడానికి. మీరు 5, 6 నెలలు అక్కడుండి మీరు ఇక్కడికి వచ్చేసి వెకేషన్‌కి వస్తుంటే మేము ఎలా ఒప్పుకుంటాము? మీరందరూ గ్రీన్ కార్డ్‌ని గివ్ అప్ చేసేయండి అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం జరిగిందని నేను న్యూస్‌లో విన్నాను. దీని గల కారణం ఏంటంటే, చాలా మంది చాలా టైం అంటే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్‌లో సగం టైం అంతా వాళ్ళ హోమ్ కంట్రీస్‌లో ఉంటున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది అట్లా చేయకూడదు. ఓకే. ఇలా చేసినోళ్ళకు ఇలా అంటే వాళ్ళేదో ప్రెషర్ పెట్టేసి మీరు వాలంటరీగా గివ్ అప్ చేయండి అనేది అదైతే వాస్తవంగా నడుస్తుంది. కానీ అందరికీ జరగడం లేదని ఒక ఇమిగ్రేషన్ అటార్నీ చెప్పడం జరిగింది దీని గురించి. ఓకే. అవును. విన్నాను మేము కూడా అసలు ఎయిర్‌పోర్ట్‌లో అంటే పేరెంట్స్‌ని ఎక్కువగా పేరెంట్స్ ఎందుకంటే అక్కడ చలిని తట్టుకోలేక వాళ్ళు మేబీ ఇక్కడికొచ్చేస్తున్నారు. వింటర్ సీజన్‌లో అక్కడ వింటర్ ఉన్నప్పుడు. సో, ఇండియాలో కొంచెం బెటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళిక్కడ కొన్ని రోజులుండి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని లగేజెస్‌తో ఎక్కువ మంది పేరెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు. సో, పేరెంట్సే ఎక్కువ ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఎయిర్‌పోర్ట్స్‌లో. అవునవునండి. సో, అంటే అదే అండి. వన్ మోర్ థింగ్ ఇంకోటి మనము ఆలోచించుకోవాల్సింది మీరు మీ హెచ్-1బీ గురించి మీరు ఇందాక ఒక క్వెషన్ అడిగారు. హెచ్-1బీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని. నిన్న ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. దాంట్లో ఏందంటే biometricupdate.com అనే ఒక వెబ్‌సైట్‌లో ఆర్టికల్ ఏం చెప్పిందంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ యూఐసీఐఎస్ రిక్వెస్ట్ సజెస్టింగ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ యూఐసీఐఎస్ రిక్వెస్ట్ సజెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూజింగ్ ఏఐ టు ఫ్లాగ్ ద వీసా అప్లికేషన్స్ అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏఐ అప్లికేషన్ వాడి ఎవరెవరు అంటే వీళ్ళని కొంచెం అబ్జర్వేషన్స్ లో పెట్టి వీళ్ళని అంటే హెచ్-1బీ ఇవ్వాలా లేదా అనే గ్రాంట్ చేయాలా లేదా అనే దాని మీద ఏఐ వాడి డిసిషన్స్ తీసుకుంటున్నారట. ఎందుకు అనే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న అటార్నీకి ఏమైందంటే ఇమిగ్రేషన్ అటార్నీకి హెచ్-1బీ ఫైల్ చేస్తే అతనికి ఒక వెనక్కి యుఎస్సిఎస్ నుండి ఒక రిప్లై వచ్చిందంట. ఏమని వచ్చిందంటే గత 5 ఏళ్ళు పరిధిలో ఇతను నువ్వు ఫైల్ చేసిన వ్యక్తి ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆ లీజ్ అగ్రిమెంట్స్, ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు, యుటిలిటీ బిల్స్ నాకు పంపి అని అడిగిందంట. ఏ రోజు ఇట్లాంటిది అడగలేదంట. ఏ రోజు ఇప్పుడు 5 ఏళ్లలో మనం వివిధ ప్లేస్లలో ఉండింటామని. ఈ రోజు మీకు ఇక్కడ బాగుండింటది, లేకపోతే మీరు రేపు పొద్దున్న కాలిఫోర్నియా వింటారు, ఎల్లుండి ఇండియానాకు వచ్చింటారు.